ఇలా ఎంతమంది ఏకాదశి చేస్తారు ఇక్కడ చేతులు ఎత్తండి. మన మనసు ఎంత విచిత్రమైనదో చూడండి. ఒకసారి ఒక సంకల్పం చేస్తుంది, వెంటనే మంచి భక్తులతో సాంగత్యం చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మరుసటి క్షణం ఈ వయసులో ఈ క్షణంలో ఇప్పుడు అవసరం అనుకో ఎన్నో సంకల్ప వికల్పాలతో కూడుకుంటుంది. మరి మనస్సుని ఒక ట్రాక్కి తీసుకొని రావాలి అంటే ఏం చేయాలో తెలుసాలి? ట్రైనింగ్ చేయాలి. మనసు ఇదే మైక్ సిస్టమ్ ఉంచొచ్చా? వెనకాల వరకు అందరికి వినిపిస్తుందా? ఇంతకు ముందునే బాగుందా? సరే. హరే కృష్ణ. వినిపిస్తుందంటే మీకు? అయితే మనసుని ట్రైనింగ్ చేయాలి. మనసుని మనం ఎలా ట్రైన్ చేస్తే అలా మారుతుంది మనసు. మనం ఏం చెప్తే అది వింటుందండి మనసు. కానీ మనం చెప్పాలి అంటే ఎలా చెప్తామండి? మనసు ఎలా వింటుంది మన మాట అని అంటే ఏంటో తెలిసిన మీకు సీక్రెట్ చెప్పనా? 4 విషయాలు మనం ప్రాతినిధ్యం చేస్తే మన మనస్సు మన మాట వింటుంది. ఫస్ట్ విషయం ఏంటో తెలుసా? ఎంతమంది తెలుసుకోవాలి 4 విషయాలు ఏంటి అని అంటున్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరైతే మనసుని నిగ్రహించారో అటువంటి భక్తుల యొక్క సాంగత్యం చేయడం మొట్టమొదటి విషయం ఏంటి? మనసుని నిగ్రహించిన వారు భక్తుల సాంగత్యం. రెండవ విషయం ఏంటో తెలిసినట్టు, మీరు ఎప్పుడైనా పిల్లవాడు అల్లరి చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా వాళ్ళపైన అరిచారా? ఏయ్ అలా చేయకు అన్నారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఒక క్షణం అకస్మాత్తుగా హఠాత్ అవుతారు. అమ్మనో నాన్ననో అమ్మమ్మనో నాయనమ్మనో మనల్ని చూస్తుంది, మనం అల్లరి చెయ్యకూడదు అనే ఒక కాషన్ వాళ్ళకి, చిన్న పిల్లలకి లభిస్తుంది. మీరందరూ వినే ఉంటారు కదా. అలా మనం కూడా మనసు అటు ఇటు పరిగెత్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అన్నామనుకోండి, అప్పుడు ఆ మనసు అనుకుంటుంది, హరే వీడు గమనిస్తున్నాడు నేను ఎదురెళ్తున్నాను, నేను అటు ఇటు వెళ్ళిపోతున్నానని నన్ను చూసి మళ్ళీ నన్ను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఈ మనస్సు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తిరగకుండా మన దగ్గరే ఉంటుంది. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడి బోధిస్తున్నప్పుడు అర్జునుడు అన్నాడు, అయ్యా మనసుని నిగ్రహించడం వాయువుని నిగ్రహించడం కంటే చాలా కఠినమైనది అని చెప్తారు. ఇప్పుడు గాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పాపం చాలా మంది గాలి రాక ఇలా విసురుకుంటూ ఉంటారు. గాలిని పంపించడానికి ఫ్యాన్ ఉపయోగిస్తున్నాం మనం. కానీ మనస్సు వేగం ఎంత గొప్పది చెప్పండి. ఒక్క క్షణంలో మీరు ఇక్కడే ఉంటారు, కానీ మీ మనసు ఎక్కడైనా ఉండొచ్చు. ఒకటే నిమిషం కూడా పట్టదు చెప్పండి. గాలికైనా పరికరాలు కావాలి స్పీడ్ అవ్వడానికి, కానీ మనసు ఎటువంటి పరికరాలతో కూడా అవసరం. కాబట్టి మంచి భగవన్నామ జపము అనేది మనకి చాలా ముఖ్యం అని జీవితాన్ని. మూడవది భాగవత శ్రవణం. ఇప్పుడు మనం ఏం చేయడానికి వచ్చాము ఇక్కడికి? భాగవతాన్ని శ్రవణం చేయడానికి. నాలుగోది ఏంటో తెలిసిన
ఎవరు చెప్తారు 4వ ముఖ్యమైన విషయం ఏమిటి అని? ఏంటి అన్నిటికంటే ముఖ్యమైన 4వ విషయం ఎవరు చెప్పట్లేదు ఏంటి? వెరీ గుడ్. మంచి మీ పేరేమిటి? మంచుల మంచిని కరెక్ట్గా చెప్పారు. భక్తుడికి అన్నిటికంటే ముఖ్యమైనది మహాప్రసాదం. కానీ రోజు ఏకాదశి కాబట్టి ఎక్కువగా మాట్లాడుకోం ప్రసాదం గురించి. రేపటి రోజున మాట్లాడుకోవచ్చు. మనకి మొట్టమొదటి విషయమైన సత్సంగత్యం. మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారండి? ఒక కోతి ఇంకా ఒక క్రొకోడైల్, ఒక మొసలి. విన్నారా మీరు స్టోరీ? ఎంతమంది విన్నారు ఈ కథ? చేతులెత్తండి. ఎంతమంది మీ పిల్లలకి చదివించారు ఈ కథని? ఎంతమంది మీ మనవళ్ళకి మనవరాలకి చదివించారు ఈ కథని? ఒకసారి ఒక కోతి ఒక చెట్టు పైన ఉండేదట. ఒక మొసలి వచ్చి ఎంతో ప్రేమతో కోతితో మాట్లాడేదట. అంటే ఈ కోతి అనుకునేదట, అబ్బా ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఇంకెవరైనా దొరుకుతారా నాకు అని ఫ్రెండ్షిప్ చేసిందట. ఒకసారి ఈ ముసలి అడిగిందట కోతిని, ఒకసారి నువ్వు మా ఇంటికి వస్తావా, నీకు ఏకాదశి ప్రసాదం పెడతాను అని అన్నదట. తప్పకుండా వస్తాను, ఎందుకు రాను అని చెప్పి ఈ కోతి ఈ ముసలి యొక్క వీపు పైన ఎక్కి నది లోపలికి వెళ్ళిందట. తీరా నది లోపలికి వెళ్ళేసరికి ఏమంటదంటే ఈ ముసలి, నాకు నీ గుండెకాయ కావాలి. అప్పుడు ఈ కోతి ఏమన్నది, అయ్యో గుండెకాయ కావాలని ముందే చెప్పాలి కదా, అది నేను చెట్టు పైన మర్చిపోయాను, ఒకసారి నువ్వు తీసుకెళ్తే నేను తీసుకొస్తా అని చెప్పి బొడ్డుకు తీసుకుని రాగానే చెట్టు పైకి ఎక్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి. మనం కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ముసలి ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఉంటారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు అంటే మన భక్తి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి, కానీ మనసు లోపల ఉండే ఇంటెన్షన్ వేరు. ఎప్పుడైతే మీకు వాళ్ళ ఇంటెన్షన్ తెలిసిపోతుందో అప్పుడు ఏమన్నాలో తెలుసా? ఒకసారి మా మనస్సు ఖమ్మం సెంటర్లో ఉన్నది, ఒకసారి మీరు అక్కడికి తీసుకెళ్తే చర్చిస్తాను అని ఖమ్మం సెంటర్కి వచ్చేసాక వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాను. ఎందుకంటే ఇదేదో అబద్ధం చెప్పడం కాదండి, నిజంగా మన మనసు ఖమ్మం సెంటర్లోనే ఉండాలి. ఎందుకంటే అక్కడ రాధాకృష్ణులు భక్తులు ఉన్నారు కాబట్టి భక్తుల యొక్క చెంతనే మన మనసు ఉండాలి. మనం నిజంగా ఎంత బాగుంటుందండి మన మనసు భగవంతుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే. మనం ఏం చేస్తాం? శరీరం భగవంతుడి దగ్గర ఉంటుంది, మనసు ఎక్కడ వదిలేసి భగవంతుడి దగ్గరికి వస్తాం. మనం ఉల్టా చేస్తామంట. భాగవత శ్రవణం ద్వారా, భగవన్నామ సంకీర్తన ద్వారా, సత్సంగం ద్వారా, చక్కటి భగవత్ మహాప్రసాద స్వీకరణ ద్వారా మన మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టే ఒక శక్తి మనకి లభిస్తుంది. ఒక వ్యక్తి శ్రీమద్ భాగవతంలో అజామిళుడు, ప్రహ్లాదుడికి ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో అండి, అన్ని మంచి గుణాలు కూడా అజామిళుల్లో ఉన్నాయండి. అంత మంచి పిల్లవాడట అజామిళుడు. అమ్మా నాన్నలంటే అంత ప్రేమ, భార్య అంటే అంత గౌరవం, తన యొక్క కర్తవ్యం, తన యొక్క నిష్ఠ, తన యొక్క సాధన అనంటే అంత శ్రద్ధ. అన్నీ బాగానే ఉన్న అజామిళుడు ఒకసారి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక చూడకూడని దృశ్యాన్ని చూస్తాడు. మీరు చూడండి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందట తెలుసా? చేపలు ఎలా వలేస్తారో తెలుసా అండి? ఒక చిన్న ఇన్సెక్ట్ పెడతారు అనమాట. ఒక చిన్న పురుగులు పెట్టి కింద గ్యాలం వేస్తే
ఇన్ని సముద్ర పశువులు, ఎన్నో క్రిమి కీటకాలు సముద్రంలో ఉంటాయి. కానీ ఈ వేటగాడు యొక్క బలానికి పెట్టిన ఆ చిన్ని పురుగు కోసం చేప వెళ్తుంది, ఆ వలలో చిక్కుకుంటుంది, వేటగాడితో వెళ్ళిపోవాలి. అలా చేపల యొక్క జాతి మొత్తం కూడా నోటిని కంట్రోల్ చేసుకోలేక నశిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో దీపం వెలిగించినప్పుడు కొన్ని దీపపు పురుగులు వస్తాయి. వాటిని ఏమంటారు? మినుగుడు పురుగులు అని అంటారు. తెలిసే ఉంటుంది మీరు. అవి ఏం చేస్తారు తెలుసా అండి? ఆ జ్యోతిని చూస్తూ ఆ లైట్ ని అట్రాక్ట్ అయ్యి దీపంలోకి వెళ్ళిపోతాయి, రెక్కలు రెండు కాలిపోతాయి, అక్కడ మొత్తం కింద పడిపోతాయి. చూసారా మీరు ఎప్పుడైనా? ఏనుగు, స్త్రీ ఏనుగు యొక్క స్పర్శ కోసమని వేటగాడు పెట్టిన ఒక చక్కటి ఏనుగు యొక్క బొమ్మ కోసమని దగ్గరికి వెళ్తుందట. అంత ఢామ్ అని వాడు తీసిన గోతులో పడిపోతుందట. వేటగాడు దాని యొక్క దంతాలు కట్ చేసి తీసుకెళ్తాడు. ఒక కస్తూరి మృగము అని అంటారు. మీరు ఎప్పుడైనా కస్తూరిని చూసారా? ఎంతమంది చూసారు కస్తూరిని? ఎవరైనా కస్తూరిని స్మెల్ చేశారా? చాలా రేర్ కమాడిటీ. కస్తూరి మృగం యొక్క పొట్ట నుంచి స్రవిస్తుంది అన్నమాట ఆ కస్తూరి. అటువంటి కస్తూరి మృగము తన యొక్క సొంత వాసనకు అట్రాక్ట్ అయ్యి పరిగెత్తుతూ చివరికి కళ్ళు తిరిగి సిద్ధపడిపోయి మూర్ఛించుకోబోతుంది. ఒక జింక వేటగాడు వాయించే ఫ్లూట్ యొక్క శబ్దం వింటూ ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క వలలో చిక్కుకుంటుంది. ఒక్కొక్క ఇంద్రియాన్ని నిగ్రహించకపోవడం చేత ఒక్కొక్క ప్రాణి యొక్క జాతి మొత్తం కూడా నశిస్తుంది. కానీ మానవుడు చూడండి, కళ్ళతో చూడడానికి వాట్సాప్ ఉంది, చెవులతో వినడానికి సినిమా పాటలు ఉన్నాయి, నోట్తో తినడానికి అక్కర్లేని పదార్థాలన్నీ ఉన్నాయి, చేతితో స్పర్శించడానికి అక్కర్లేని వస్తువులన్నీ ఉన్నాయి, వాసనలు పీల్చడానికి ఎన్ని అక్కర్లేని వాసనలు. ఇంకా మనిషి యొక్క గతి ఏంటో చెప్పండి ఒకసారి. 5 ఇంద్రియాలను కూడా నిగ్రహించు. అదాముడు అనుకున్నాడు, ఇక్కడ లేని సుఖం ఇంకెక్కడో ఉంటుంది అని అనుకున్నాడు అదాముడు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖం ఎటువంటిది అని ఒక విశేషం చెప్తారు తెలిసిన. ఒక వ్యక్తి నాకు సుఖం కావాలి అని తిరుగుతూ ఉన్నారట. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పారట, అయ్యా అస్సలు మజా రావట్లేదు జీవితంలో, ఏదో ఒక మజా కావాలి అని అన్నారు. అయితే ఈ స్నేహితుడు అన్నాడట, ఒరే చాలా వేడిగా ఉన్నట్టుంది ఇక్కడ, నీకు ఏసీ రూమ్లో తీసుకెళ్తాను, సేద తీరదు కానీ అని ఏసీ రూమ్లో తీసుకెళ్ళాడు. ఏసీ రూమ్లో తీసుకెళ్తే అయినా మజా రావట్లేదు. సరే ఒక ఐస్ క్రీమ్ మీరు మీకు ఏమైనా మజా వస్తుందేమో అని ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయినా సరే నాకు మజా రావట్లేదు అని అన్నాడు. సరేనా నీకేదైనా మంచి సినిమా పెడతాను చూడు అని అన్నాడు. సినిమా చూసినా సరే వాడికి మజా రాలేదు. నువ్వు ఏం చేసినా సరే నాకు మజా రావట్లేదు, నాకు నిజంగా ఆనందం స్వాతంత్ర కావాలి, ఏదో ఒకటి తెలియ అని అంటే వీడు బయటికి వెళ్ళి ఒక చెట్టు మీద నుంచి ఒక బొంత పురుగుని తీసుకొచ్చాడట. బొంత పురుగు తెలిసినా మీకు? పాకిందనుకోండి మొత్తం జుడుగా వేస్తుంది. వీడి నడుము పైన అంతా కూడా బొంత పురుగుని పాకించాడట. పాకించేసరికి పూర్తిగా జుడుద వస్తుందట. అయితే ఇలా గోక్కుంటూ ఇప్పుడు వస్తుంది నాకు మజా అని అన్నాడు. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండే సుఖములన్నీ. నిజంగా సుఖం దేంతో వస్తుంది తెలుసా అండి? ధర్మాచరణతో వస్తుంది. ఈ ప్రపంచంలో ఏది మీకు అన్నిటికంటే సుఖాన్ని ఇస్తుంది అనే విషయాన్ని చెప్పాలి అని అంటే ఒక పాయింట్ మీ మనసులో పెట్టుకోవాలి. చెప్పనా మీరు? ఆచరించడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ
దాని యొక్క ఫలితం సుఖాన్ని ఇస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇది నిజమైన సుఖం యొక్క నిర్వచనం. మీకు దీన్ని కొద్దిగా అర్థం చేయించడానికి చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు చదువుకోవాలి. చదవడం ఎంత కష్టం అండి అసలు. మేము ఇంజనీరింగ్ చేసే సమయాలలో అనిపించేది, దేవుడా మాకు ఇంకొక జన్మ వద్దు, ఇంకో జన్మ అంటూ వెళ్తే మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ చదవాల్సి వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం మమ్మల్ని కనీసం ఈ చదువు కోసమైనా సరే మళ్ళీ మాకు మరో జన్మ ఇవ్వకు అని మేము భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉండేవారు. ఎంత కష్టం చేశారు పిల్లలు. ఎంతమంది పిల్లలకి ఇక్కడ చదవడం అంటే చాలా ఇష్టం ఉండి చదువుతున్నారు చేతులైతే. ఎంతమంది కష్టపడి చదువుతున్నారు చేతులైతే. అర్థమైందా మీకు? కానీ కష్టపడి చదవడం వల్ల ఏమొస్తుందండి? జీవితంలో సెటిల్ అవ్వచ్చు. భౌతికంగా మనం స్వాంతన లభిస్తుంది. అలానే మానసిక ప్రవృత్తి అనేది మారు. చేయడానికి కష్టం కానీ ఫలితం మంచిది. ఇది నిజమైన ధర్మం, నిజమైన సుఖం. కానీ అజాముడు అంటున్నాడు, అయ్యా నాకు ఆ వేశ్యతో సుఖం లేదు అని పరివారాన్ని, కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డలని అందరినీ వదిలేసి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడండి. వేశ్యతో సావాసం చేయడం ప్రారంభం చేశాడు. ఒక్కొక్క తప్పు చేయడం ప్రారంభం చేశాడు. దొంగతనాలు చేయడం ప్రారంభం చేశాడు. హత్యలు చేయడం ప్రారంభం చేశాడు. ఎందుకండి? ఈ వేశ్య సుఖం. మీకు ఈ ప్రపంచంలో కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ మాకు చాలా చెడు అలవాట్లు లేవండి, ఉన్నది ఏదో ఒక్కడే, ఇది ఒక్కటే కొన్ని రోజులలో మానేస్తాం మేము అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు అన్నారా ఎప్పుడైనా? మీరు వినే ఉంటారు, అనే ఉంటారు. కానీ మీకు అన్నిటికంటే పెద్ద ఆకలి అయితే తెలిసిన అండి, ఒక్క చెడు అలవాటు మిగతా అన్ని చెడు అలవాట్లకి కూడా దారి తీస్తుంది. ఇది అన్నిటికంటే ప్రమాదకరమే. ఒక చెడు అలవాటు మిగతా అన్ని చెడు అలవాట్లకి కూడా దారి. ఒక పిల్లవాడు ఆటండి, కానీ ఒక్కొక్కటి తప్పు చేస్తూ మొత్తం తప్పులు చేస్తూ. కానీ చిన్నప్పుడు తాను చేసిన సాధన, చిన్నప్పుడు తాను చేసిన భగవద్భక్తి వల్ల ఒక్క మంచి పని ఆయన చేయగలిగాడు. ఏంటో తెలుసిన? ఏంటి ఆ మంచి పని? నారాయణ మంత్రం. నారాయణ చెప్పు. నారాయణ నారాయణ. అందరికంటే చిన్న పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టాడు. మేము ఇటీవల ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందో చెప్పను, కానీ ఆ ప్రోగ్రాంలో చాలా మంది పిల్లలు వచ్చారు. అయితే మాకు ఒక అలవాటు ఉంది, ఎవరు పిల్లవాళ్ళు వచ్చినా సరే వాళ్ళ పేరు అడుగుతాం మేము, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసుకుంటారు. మీరు నమ్మరు అసలు, ఆ ప్రోగ్రాంలో వచ్చిన ఒక్క పిల్లవాడి పేరు కూడా నేను సరిగ్గా పలకలేకపోయానండి. అంత విచిత్రమైన పేరు. మీరు చూసారా ఈ కాలంలో పేరు నిలబెడుతున్నారు? మాకు కూడా అప్పుడు ఫోన్ చేస్తారండి, ప్రభుజీ ఏదైనా పేరు సజెస్ట్ చేయండి, ఎవ్వరు పెట్టని పేరు అంటే మేమంటాం, అయ్యా ఎవరు పెట్టని పేరు అయితే మనకెలా వస్తుంది? ఎవరైనా పెట్టిన పేరు అయితే చెప్పచ్చు, కానీ ఎవరు పెట్టిన పేరుని ఎలా సృష్టించగలుగుతారు? కానీ ఈ కాలంలో తెలుసా అండి, అన్నిటికంటే ఫ్యాషన్ ఏంటో పేర్లను సృష్టించి మరీ పెడుతున్నారన్నమాట. అమ్మగారి పేరు నాన్నగారి పేరు ఉందనుకోండి, అమ్మ ముందు సగము నాన్న వెనకాల సగం
పిల్లవాడు. పాపం ఆ పిల్లవాడికి అడిగేదనుకోండి, నా పేరేంటి, నా పేరు యొక్క అర్థం ఏంటి అని. ఏం అర్థం లేదు మీ జీవితానికి. వాడు పూర్తిగా వాడు అనమాట. అమ్మ లోపల ఉండే సగం, నాన్న లోపల ఉండే సగం. ఇటువైపు ఉన్న చెడు అలవాటుకొని అటువైపు ఉన్న చెడు అలవాట్లు మొత్తం ముందుకుంటాడు. ఇలాంటి పేరు పెట్టారనుకోండి. ఒక ఆయన చమత్కారంగా చెప్పారు, ఇప్పుడు గట్టిగా ఒక ఇంటికి వెళ్ళి పేరంటే వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లవాడు, పక్క ఇంట్లో ఉండే కుక్క రెండు ఒకటేసారి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అన్నిటికంటే విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటో తెలుసా అండి, నిక్ నేమ్స్ తో పిలవడం. పాపం వాడి పేరు ఎంత బాగుంటుందో, రామమూర్తి అనో కృష్ణచంద్రనో అని ఉంటుంది. కానీ దాన్ని నిక్ నేమ్ చేసేసరికి ఏమవుతుంది తెలుసా అండి, కృష్ణుని కిట్టు అయిపోతుంది. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కృష్ణ అని పలకడంతో ఎంత సుందరంగా ఉంది, వాడిని కిట్టు అనడంతో ఎలా ఉంది. మనది నిక్ నేమ్స్ సంస్కృతి కాదండి. మన నిక్ నేమ్స్ ఉన్నా సరే ఎంతో సుందరంగా ఉంటాయి. కృష్ణుడిని ఖానా అని అంటారు, లాలా అని అంటారు. కాబట్టి పేరులో ఏముంది ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ముందు ముందు తెలియబోతుంది మీకు పేరులో ఏముందో అనే విషయం. ఈ అజామిళుడు ఇన్ని తప్పులు చేసిన, ఎన్ని ఇబ్బందులు పడినా చిట్టచివరికి ముసలివాడైపోయి ఆ పడగలో పడుకున్నప్పుడు యమదూతలు ముగ్గురు వచ్చారట అజామిళుడిని తీసుకెళ్ళడం. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అన్నిటికంటే తక్కువ తప్పుల్ని చేసిన వాడిని తీసుకెళ్ళడానికి సాక్షాత్తుగా యమరాజు స్వయంగా వస్తాడటండి. దానికంటే మీడియోకర్ గా పాపాలు చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ఇద్దరు యమభటులు వస్తారట. కానీ అందరికంటే ఎక్కువ పాపాలు చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ముగ్గురు యమభటులు వస్తారు. ఎవరైనా చూసారా ముగ్గురు యమభటులు? ఒకసారి ముంబైలో శ్రీనాథ్ జీ ప్రభు అనుకుని ఉన్నారు. నరేంద్ర దేశాయ్ ఆయన పేరు. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు యమభటుడు తన దగ్గరికి వచ్చారు. ఈయన ఆశ్చర్యపోయాడు. అరే, నేనేమో ఈ సంవత్సరాలు హరే కృష్ణ చెప్తే నా దగ్గరికి యమభటులు వచ్చారేంటి అని ఆ యమభటులు ఈయన దగ్గరికి వచ్చి, చాలా దగ్గరికి వచ్చి ఇలా ఆయనని పరిశీలన చేసి, అయ్యో సారీ అండి రాంగ్ అడ్రస్ అని చెప్పి వెళ్ళిపోయారు. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కూడా అయితే ఎంత బాగుంటుందండి. ఇంకొద్దిగా శ్రద్ధగా భక్తిలో ముందుకెళ్ళచ్చు మనం. కానీ శ్రద్ధగా భక్తిలో ముందుకెళ్తామో మళ్ళీ లేస్తామో తెలియదు. ఎందుకంటే వాళ్ళని చూశారు, అంత భయంకరంగా ఉంటారట యమభక్తులు చూడడానికి. వాళ్ళని చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతారట. తెలిసిన మీకు ఇంకొక విషయం తెలిసిన, యమలోకంలో ఎటువంటి శిక్షలు వేస్తారు అని మనం వినే ఉంటాం. మైసూరు బోండాలు చేస్తారట, చట్నీలు రుబ్బుతారట, మనల్ని చక్కగా సన్నగా తరుగుతారట. ఇలాంటివి ఎన్నో శిక్షలు యమలోకంలో ఉంటాయి అని వినే ఉంటాం మనందరం కూడా. యమలోకానికి తీసుకెళ్లే దారిలో వాళ్ళు మనల్ని అంటే మనల్ని కాదండి. ఎందుకంటే గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూపమజస్రం. శంకరాచార్యులు భజగోవింద స్తోత్రంలో అంటారు, ఎవరైతే స్వామిని సేవిస్తారో, ఎవరైతే స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో అటువంటి వాళ్ళు క్రియతే తస్య యమేనన చర్చ అని అంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా యముడి యొక్క దర్శనం అవ్వదు జీవితంలో అని అంటారు. కాబట్టి మన గురించి కాదు, బయట వాళ్ళ గురించి చెప్తున్నాం అనుకోండి. ఎలా యమభటులు తిరుగుతారట అంటే, వాళ్ళు తిట్టే తిట్లకే కళ్ళు తిరిగి పడిపోతామట. మనం కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు చల్లి లేకి మళ్ళీ తిరుగుతూ ఉంటారట. ఇది మన జర్నీ, హ్యాపీ జర్నీ అని మిస్ చేస్తారు కదండి. మన యమకుడి యొక్క జర్నీ ఇలా ఉంటుందట, తిట్ల జర్నీ. మనం చేసిన పనులన్నీ కూడా
మనల్ని గుర్తు తెచ్చుకుంటూ తిడుతూ మనల్ని తీసుకెళ్తారట. అక్కడికి వెళ్ళాక ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంత భయంకరంగా ఉంటుందట. ఎప్పుడైతే అజామినుడు వీళ్ళని చూశారో ఒక్కసారి భయంతో మునిగిపోయాడట. వాళ్ళ పిల్లవాడు చిట్టేసి పెట్టుకున్నవాడు నారాయణ 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 అని పిలిచేసరికి నలుగురు విష్ణుదూతలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఈ యమభటులు వేసిన పాసాలను ఖండించేశారు. అజామినుడిని దగ్గరికి తీసుకున్నారు. ఎవరికి అర్థం కావట్లేదండి. యమభటులకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎవరు మీకు నలుగురు, ఎలా ఇంత పాపాలు చేసిన వాడిని పట్టేసుకున్నారు అనంటే ఆ విష్ణుదూతలు అన్నారట, అయ్యా ఈయన చేసిన పాపాలన్నీ కూడా పోయినాయి, వీటన్నిటినీ కూడా మేము అరెస్ట్ చేసేసాము. ఎప్పుడు ఎందుకు అనంటే భగవన్నామాన్ని పలికిన మరుక్షణం అంత శక్తివంతమైనది భగవంతుడి యొక్క నామం. ముఖ్యంగా ఈ కలియుగంలో తరించడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే అది భగవన్నామము అని చెప్తారు. మీరు ఈ మహాభారత ఘట్టాన్ని వినే ఉంటారు. యుధిష్ఠిర మహారాజు గారు ఒకసారి శయనించి ఉన్నప్పుడు భీముడి దగ్గరికి ఒక కలి పురుషుడు వస్తాడు. వచ్చి, అయ్యా నాకు ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి, మీ అన్నగారి దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అంటారు. అయ్యా ఏంటి నీ దగ్గర ఉన్న 5 ప్రశ్నలు అనంటే, మొట్టమొదటి ప్రశ్న, కంచె చేనుని మేస్తుంది, అర్థం కావట్లేదు నాకు అని అన్నాడు. రెండవ ప్రశ్న, ఒక ఆవు ఒక దూడని ఎంతగా తన నాలుకతో క్లీన్ చేస్తుంది అంటే ఆ దూడ నుంచి రక్తం వస్తుందట. మూడవది, ఒక పెద్ద కుండ ఉన్నదట. ఆ కుండలో నుంచి 5 చిన్న చిన్న కుండలలో నీళ్లు పోస్తే సరిగా సరిపోయాయట. కానీ ఆ చిన్న 5 కుండలలో నుంచి నీళ్లు ఒక పెద్ద కుండలో వేస్తే సరిపోవట్లేదు. నాలుగవది, ఒక చిన్న సూర్య రంధ్రంలో నుంచి ఒక ఏనుగు వెళ్ళిపోయిందట, తోక మాత్రం వెళ్ళిపోయింది. ఐదవది, ఒక పెద్ద రాయి ఒక పెద్ద పర్వతం నుంచి కింద పడుతూ ఉంటే అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్ని బ్రాహ్మణుడి యొక్క నూలు పోగుతో ఆ పెద్ద పర్వతం యొక్క రాయి బద్దలైపోయి ముక్కలుగా అయిపోయి. ఇది 5 ప్రశ్నలు. ఒకసారి నేను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మేము అడుగుతాం, అప్పుడు మీరు చెప్పాలి. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? కంచె చేనుని మేస్తుందట. కంచె ఎందుకు ఏర్పాటు చేస్తారండి? ప్రొటెక్షన్, లోపల ఉండే ధాన్యం సురక్షితంగా ఉండాలి అని. కానీ ఈ కలియుగంలో మీరు చూడండి, ఎవరినైతే మనం ఓటేసి గెలుస్తామో, ఎవరైతే మనల్ని సంరక్షిస్తారు అని అనుకుంటామో అటువంటి వాడే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారంటే ఈ కలియుగంలో ఉండే లక్షణం. ఒక ఊరిలోకి ఒక ఆయన ఓట్లు అడగడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదండి. వచ్చారా మీ దగ్గరికి ఎవరైనా ఓట్లు అడగడానికి? ఎంతమంది దగ్గరికి వచ్చారు? చేతులు వచ్చండి. ఇంకా రాలేదా? వస్తారు, వచ్చి అడుగుతారు మాకు ఓట్లు వేయండి అని. మీరేం చెప్పాలో తెలిసిన? ఎవరైతే రాముడిని తెచ్చారో వాళ్ళని మేము తెస్తాము అని చెప్పాలి. మేమేమి అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ కాదండి, కానీ రాముడికి మాత్రం స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి చెప్పచ్చు ఈ విషయాన్ని. ఎంతమంది నేను చెప్పిన విషయానికి కరెక్ట్ గా అంటారు? చేతులెత్తండి. చాలా సంతోషం. ఈసారి కూడా నిన్న ఒక వీడియో పంపించారు నాకు. అమెరికాలో
జార్జియాలో ఒక రామ కళ్యాణం జరిగిందనమాట. ఆ రామ కళ్యాణంలో నరేంద్ర మోదీ గారి ఫోటో తీసుకెళ్లి రాముడి యొక్క పాదాలు పైన పెట్టారు. పెట్టి, అయ్యా ఈయన రాలేకపోయారు నీ కళ్యాణానికి, కానీ నువ్వు మాత్రం ఆయన ఓటింగ్ సెరమనీకి వెళ్ళాలి అని రాముడికి విన్నపం చేశారనమాట అక్కడ ఉండే పూజారులందరూ కూడా. అది చూసి చాలా సంతోషం వేసింది మాకు. ఆ ప్రేరణతో మీకు ఈ విషయాన్ని ఈ సభలో చెప్పాలి అని అనుకున్నాను. అయితే ఈ ఊర్లోకి వెళ్ళి ఈయన అడిగాడట, అయ్యా నాకు ఓట్లు వేయండి అని అన్నారు. అయితే ఈ ఊర్లో వాళ్ళు అన్నారంటే, నేను వేయం, మొదటిసారి అడిగినప్పుడు వేసినాం కానీ మాకేం చేయాలి, రెండోసారి అడిగినప్పుడు మళ్ళీ నీకు ఓట్లు వేసినాం అయినా మాకేం చేయాలి, ఇప్పుడు మూడోసారి వస్తున్నావా మమ్మల్ని ఓట్లు అడగడానికి, మేము వేయము అని అన్నారు. అయితే ఈ వ్యక్తి అన్నాడట, మొదటిసారి మీరు నాకు ఓట్లు వేసినప్పుడు నాకు ఎంత డబ్బులు కావాలో అంత సంపాదించాను, రెండోసారి మీరు నాకు ఓట్లేసి గెలిపించినప్పుడు నా కుటుంబానికి నా స్నేహితులకి ఎంత కావాలో అంత మొత్తం సంపాదించి పెట్టేశారు. ఇప్పుడు మీరు మూడోసారి నన్ను ఓట్లేసి గెలిపించారనుకోండి, మీకోసం ఏదన్నా ఆలోచిస్తాను. నాకు వేయకుండా మీరు కొత్త వాడికి వేశారనుకోండి, వాడు ఫస్ట్ టైం వాడి కోసం ఆలోచించుకుంటాడు, సెకండ్ టైం వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించుకుంటాడు, థర్డ్ టైం మీకోసం ఆలోచిస్తాడు. మీ ఇష్టం, మళ్ళీ 3 సార్లు వెయిట్ చేస్తారా నాకే వేస్తారా? కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు ఈ కాలంలో. దాని తర్వాత రెండవది ఏంటండి, కంచే చేనుని మేస్తుంది. ఆవు దూడని ఎంత గారాబం చేస్తుందట అంటే రక్తం వస్తుందని. మీరు చూసారు ఎప్పుడైనా దూడ పుట్టింది అనుకోండి, ఆవు క్లీన్ చేసేస్తుంది దూడని. ఎందుకు అంటే దాన్ని కాపాడడానికి. కానీ ఈ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గారాబం చేసేస్తారట అంటే పిల్లల యొక్క జీవితాలని పాడు చేసేస్తారు. మేము మా ఆశ్రమంలో ఒక విచిత్రమైన విషయాన్ని చూసామండి. ఒక పిల్లవాడు నేను తినను కాకున్నాను అని మారం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు. ఏం చేశారో తెలుసా అండి, ఇది మన ఫోన్ తీసుకో అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇవ్వను అనేవాడు బాగా తింటున్నాడండి. వాళ్ళ నాన్నకి ఫోన్ వచ్చింది, ఫోన్ తీసేసుకోగానే నోట్లో ఉన్న మొత్తం మూసేశాడు. వెంటనే వాళ్ళ అమ్మ అన్నది, ఒక్క నిమిషంలో ఫోన్ ఇస్తాను, ఒక్క నిమిషం అని వాళ్ళ నాన్న, నేను చాలా బిజీగా ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను అని మళ్ళీ ఫోన్ చూపించి వాడు చేతిలో పెడితే అప్పుడు నేను అనుకున్నాను, ఇలానే కానీ చిన్నప్పుడు మా అమ్మ ముందు చేస్తుంటే 2 చెంపలు ఇంతలావు వాసిపోయి ఉండేది ఇప్పటికీ నాకు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఏది కావాలో అది ఇవ్వడం ప్రేమ కాదండి, ఏది అవసరమో అది ఇవ్వడం ప్రేమ. ఇది భగవంతుడి దగ్గర కూడా ఈ లక్షణం ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, ఈయన చాలా పవర్ఫుల్ దేవుడు అండి, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు అని అన్నారనుకోండి, ఆ గుడికి ఎప్పుడు వెళ్ళకూడదు. మీరు తెలుసా మీకు? అది చాలా డేంజరస్ ప్లేస్ అండి. ఎందుకో తెలుసా మీకు? మనకి ఏది మంచిదో మనం డిసైడ్ చేసుకోలేమండి. మనకి ఏది మంచిదో మన తల్లిదండ్రులకి ఎలా అయితే తెలుస్తుందో, మనకి ఏది మంచిదో అది భగవంతుడికి తెలుస్తుంది. అందుకే కృష్ణుడి దగ్గరకు వచ్చారనుకోండి, మీకు అన్ని కోరికలు తీరుతాయి అని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఆయన మన తండ్రిగా ఆలోచిస్తారు, మన తల్లిగా ఆలోచిస్తారు. మనం ఏది అడిగితే అది ఇవ్వరు, మనకి ఏది కావాలో అది ఇస్తారు. అది భగవంతుడి దగ్గర ఉండే లక్ష్యం. కాబట్టి అన్నిటికంటే సేఫెస్ట్ ఆశ్రయం మనకి ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క శ్రీచరణం. ఇప్పుడు మీరు ఒక కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడికి 10 రూపాయలు ఇచ్చి నాకు గుడికా కావాలి అని అడిగారనుకోండి, వాడు ఏం చేస్తాడు? 10 రూపాయలు తీసుకుంటాడు, చిన్నపిల్లవాడికైనా గుడికా ఇచ్చేస్తాడు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా గుడికా ఇయ్యి అని అంటే ఏమవుతుందండి? అమ్మ ఒక్కటి గుడికా తినే అంతవరకు పళ్ళు మిగిలవు కూడా, అమ్మ కొట్టిన కొట్టుడు. అంతేనా? అది భగవంతుడి యొక్క నయం. మనం అడిగిందంతా ఇచ్చేవాడు చాలా డేంజరస్ లో. జాగ్రత్త.
కానీ మనకి ఏది అవసరమో చూసి ఇచ్చేవాడు భగవంతుడు. రెండు అయిపోయాయి. మూడవది ఏంటండి? సూది లోపల నుంచి, సూది రంధ్రంలో నుంచి ఏనుగు వెళ్ళిపోయిందట, కానీ తోక మాత్రం ఇరకపోయింది. 2G 3G కామన్వెల్త్ ఇవన్నీ స్కామ్లు చేసిన వాళ్ళేమో ఎంపీ ఎమ్మెల్యేలు అయిపోయారు. చిన్న చిన్న చైన్ దొంగలేమో జైళ్ళలో ఉన్నారు. ఈ కలియుగం యొక్క లక్షణం ఏంటి? పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళేమో హాయిగా తిరుగుతూ ఉంటారట, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా తిరగకపోతారు. నాలుగవ విషయం ఏంటండి? ఒక పెద్ద కుండలో నుంచి 5 చిన్న కుండలలో నీళ్లు వేస్తే సరిగా సరిపోయిందట, కానీ 5 చిన్న కుండలలో నుంచి నీళ్లు తీసి పెద్ద కుండలో వేస్తే సరిపోతుంది. ఒక తల్లి తండ్రి 5 పిల్లల్ని సరి సమానంగా పెంచుతారు, కానీ 5 పిల్లలు కలిసి తల్లిదండ్రుల్ని చూసుకోలేని ఒక పరిస్థితికి ఈ సమాజం మనకి వెళ్తుంది. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ప్రారంభమైపోయాయి. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎంత అన్యాయం చెప్పండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో తల్లిదండ్రులను వదిలేయటము. మేము అందుకే అందరికీ చెప్పుకుంటాం, మీ పిల్లలు మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసే లోపల మీరు వానప్రస్థాశ్రమం తీసుకొని మా దగ్గరికి వచ్చేయండి అని చెప్తాం. ఎంతమంది వస్తారు వానప్రస్థాశ్రమానికి? చాలా సంతోషం. ఐదవది ఏంటండి? ఒక పెద్ద పర్వతంపై నుంచి పెద్ద రాయి దొరుకుతూ వస్తుందట, కానీ ఒక చిన్న నూలు పోగుతో ఆ రాయి మెత్తటి పొడి అయిపోయిందట. కలోదోష నిరేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరమృజే. ఈ కలియుగం దోషాల యొక్క నిధి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చెడు అలవాట్లు అన్నీ కలియుగంలో ఉన్నాయి. కానీ ఒక చిన్న సాధన, భగవన్నామము అనే సాధనంతో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ కలియుగంలో ఎదుర్కోగలమట. అటువంటి శక్తి భగవంతుడి యొక్క నామంలో ఉన్నది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ధరి కీర్తనం. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథా. శాస్త్రాలన్నీ పరిశీలించి చెప్పిన ఒకే ఒక లాస్ట్ షెల్టర్ ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ. ఎంతమందికి నియమంగా ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేసే ఒక అలవాటు చేయండి. ఎంతమందికి అయితే నియమంగా భగవన్నామ స్మరణ చేసే అలవాటు లేదో, ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఈ రోజు అన్నిటికంటే బెస్ట్ డే స్టార్ట్ చేయాలి. ఏంటి ఈరోజు? ఏకాదశి. ఎంత సులభం అండి. భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చారు. 24 గంటలలో కొద్ది సమయమైనా మనం భగవంతుడికి ఇవ్వగలిగితే. నిన్న మేము ధర్మపురి క్షేత్రానికి వెళ్ళాం. గోదావరి నది దర్శనానికి వెళ్ళాం. ఆ గోదావరి నదిలో అర్ఘ్యం ఇవ్వడానికి ఆ నీటిని తీసుకొని ఆ నది అమ్మ తల్లికి సమర్పణ చేస్తాం. ఏం చేస్తాం మనం? ఆ నీటినే తీసుకొని ఆ నదికి సమర్పణ చేస్తాం. అలా భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముందండి? మనదంటూ ఏదైనా ఉంటే కదా భగవంతుడికి ఇవ్వాల్సింది. ఏం లేదా మీ దగ్గర? మీరంటూ ఏమీ లేదా? మరి ఏమిస్తారు? ఏముంది మన దగ్గర?
సమయం ఉన్నది. వి హ్యావ్ టైమ్ టు గివ్ గాడ్. ఇది మొట్టమొదటి అడగండి, సమయం ఇవ్వడం. ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రం చేయడానికి 7 నిమిషాలు పడుతుంది. ఎంతమంది అంటారు మా దగ్గర 7 నిమిషాలు కూడా జీవితంలో లేదు అని అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? కొద్దిగా మనం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఆపామనుకోండి 7 నిమిషాలు కాదు, కొంతమంది స్క్రీన్ టైమ్స్ 7 hours కూడా ఉంటుంది ఒక రోజు. తెలుసా మీకు? నాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ అసలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాం ప్రభుజీ, ఏదైనా సొల్యూషన్ ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు మేము ఏం చెప్తాం తెలుసా అండి? ఒక మోస్ట్ కాంప్లికేటెడ్ పాస్వర్డ్ పెట్టుకోండి, అప్పుడు ఆ పాస్వర్డ్ నొక్కేంత లోపలే మీకు ఆయాసపడి ఫోన్ చూడటం తక్కువ అవుతుంది అని అంటారు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి తెలుసా మీకు? కాబట్టి మనం ఎక్కడ మనం రోజులో సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం అని మనం పరిశీలన చేసుకోగలిగితే, దాన్ని చక్కగా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకోగలిగితే, దానికంటే గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఇంకొకటి. అజామణి యొక్క వృత్తాంతం, ఎన్ని తప్పులు చేసిన వారైనా సరే భగవన్నామాన్ని ఆశ్రయించగలిగితే, అపిచేస్తు దురాచారో భజదేమా అనన్యవ సాధురేవ సమంతవ్య. ఆయన కృష్ణుడు సాధువుగా చూస్తాడట, పూర్తి కృపను అందిస్తాడట. తెలిసి తెలియక నామాన్ని అంటేనే అజామిలుడికి అంత గొప్ప ఆపర్చునిటీ వచ్చిందే. తెలిసి ప్రేమతో మనం కానీ భగవన్నామాన్ని జపం చేయగలిగితే ఎంత కృప మనకి లభిస్తుందండి. కాబట్టి మనందరం చక్కగా ఆ భగవన్నామాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, ఆ భగవన్నామ సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ రోజు నుంచి జపం చేయాలి అని అనుకుంటున్నారో, మన శ్రీజీవ ప్రభు దగ్గర నుంచి జపమాల తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి కనీసం ఒక మాలైనా చేస్తాము అనే సంకల్పం మనం భగవంతుడి ముందు చేస్తాం. ఈరోజు పరమ పూజ్య శ్రీల జయప్రకాశ స్వామి మహారాజు వారి యొక్క వ్యాస పూజ. ఆయనకి 2008లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ రోజు నుంచి 50% ఆయన బాడీ పని చేయడం ఆపేసింది. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఐసీయూలో సుమారుగా నెలకి పైగా రోజులు ఆపరేషన్ థియేటర్లోనే గడపాల్సి వచ్చిందట, ఐసీయూలోనే గడపాల్సి వచ్చిందట. ఇన్ని కష్టాలు పడ్డాక ఆయన బయటకు వచ్చి వాళ్ళ అసిస్టెంట్ని అడిగిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నా జపమాల ఎక్కడుందో పట్టుకునిరా, ఇన్ని రోజులు నేను జపం చేయని, ఇప్పుడు నేను పూర్తి చేస్తాను అని చెప్పి ఎన్ని మాలలైతే ఆయన జపం చేయలేకపోయారో అన్ని మాలలు చేసి వాటికంటే 900 మాలలు ఎక్స్ట్రా జపం చేశారట ఆయన ఐసీయూ నుంచి బయట. ఇది స్వామి వారి యొక్క నిష్ఠ. అటువంటి స్వామి యొక్క పుట్టినరోజు వ్యాస పూజని ఈరోజు మనందరం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మన అందరి పైన కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, భగవంతుడి యొక్క పూర్తి కృప మనందరి పైన ఉండాలి అని ఆశిస్తూ, ఖమ్మంలో చక్కగా ఈ భక్తి మూవ్మెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మన కృష్ణస్వామి ప్రభు, మాతాజీ శ్రీజీవ ప్రభు వీళ్ళందరూ ఇంకా ఇంకా భగవంతుడు వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వారి యొక్క మెసేజ్ మనకి ఖమ్మం నగరంలో రావాలి అని వందలాది వేలాది భక్తులతో ఆ ఆలయం చక్కగా భగవంతుడి యొక్క సేవలో, ప్రభుపాదుల వారి యొక్క సేవలో వినియోగపడాలి అని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత దూరం వచ్చావు, ఏకాదశి రోజున ఒక 2 నిమిషాలు భగవన్ నామాన్ని చెప్పి మనం పూర్తి చేసుకుంటాం. అందరూ చక్కగా భగవన్ నామాన్ని చెప్తారా?
రామనవమి కూడా మనం చేసుకున్న ఎంతమంది భద్రాచలం వెళ్ళారు ఈ సంవత్సరం? బాగా జరిగిందా అక్కడ భద్రాచలంలో? మేము ఆదిలాబాద్ లో ఉన్నాం అనమాట. అక్కడ ఉత్సవాలు అయ్యేసరికి మేము కొద్దిగా బిజీగా ఉన్నాం. భద్రాచలంలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించలేకపోయాం. రాత్రి మళ్ళీ మేము కరీంనగర్ ప్రయాణం మధ్యలో పూర్తి కళ్యాణాన్ని వీక్షించాము. ఎంత అందంగా వైభవంగా రాముల వారి యొక్క కళ్యాణం జరిగింది. ఆ రామనామం కృష్ణనామాన్ని ఒక 2 నిమిషాలు చెప్పుకొని మనం పూర్తి చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ మీరు భగవన్నామని చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? తెలిసినా మీకు? మీ అకౌంట్ ఏం సంబంధించిన అకౌంట్ అని అడగరు, పాపాలకి సంబంధించిన అకౌంట్. ఎన్ని జన్మలు మనం చేసి సేవ్ చేసుకున్న అకౌంట్, అలానే మనకి ఇప్పుడు చేస్తున్న కరెంట్ అకౌంట్ అన్నీ ఖాళీ అవుతాయి. ఒకవేళ మీరు గట్టిగా ప్రేమతో భగవన్నామాన్ని చెప్పగలిగితే. ఎంతమందికి అకౌంట్ ఖాళీ చేయాలి అని చెయ్యండి. ప్రభుజీ చాలా పెద్ద అకౌంట్, ప్రభుజీ చాలా సేపు పడుతుంది అని అనుకోకండి. ఒక్కసారి ప్రేమతో చెప్పినా సరే ఖాళీ అయిపోతుంది. చూద్దాం ఎంత బాగా చెప్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 రఘుపతి రాఘవ రాజా రామ వసీత పావన సీతారామ, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్, రఘుపతి రాఘవ రాజా రామ వసీత పావన సీతారామ, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్, దీని తర్వాత ఏంటండి? రఘుపతి రాఘవ రాజారాం. ఏంటి మీకు తెలియదా దీని తర్వాత ఏంటో? మీరు అనేది